భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ఎన్డీఏ దేశవ్యాప్తంగా ఉంది. అయితే తమిళనాడులో మేము ఇక్కడ మైనర్ పక్షము, పెద్ద పక్షం వచ్చేసి ఏఐడిఎంకే ఉంది. కాబట్టి ఏఐడిఎంకే నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వెళ్తుంది. రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, ఏఐడిఎంకే, పిఎంకే, మిగతా పక్షాలన్నీ కలిపి స్టాలిన్ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు గడిచిన 2021 నుంచి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ తమిళనాడులో రాబోతుంది. కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా తమిళనాడులోని ఒక రాక్షస పాలన సాగింది. అంటే లేని ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడం, కావలసినప్పుడల్లా వాళ్ళు హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం, ఎన్నికల సంఘాన్ని విమర్శించడం, సుప్రీంకోర్టు జడ్జీలను విమర్శించటం, గవర్నర్ను విమర్శించటం, వారి రాజకీయ అవసరాల కోసం భావోద్వేగాలను తమిళనాడును రెచ్చగొట్టే విధంగా, ఏదైతే రెచ్చగొడుతూ కాలం గడిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని జాతి వ్యతిరేక చర్యలను అన్నిటి కూడా తీసుకురావడం జరిగింది. వారి పరిపాలనలో కల్తీ మద్యం తాగి 64 మంది చనిపోయారు. లాకప్ డెత్లలో 24 మంది చనిపోయారు. వారి దగ్గర టాస్మాక్ అని ఒకటి తమిళనాడులో ఈ మద్యం సరఫరా అమ్మకం గురించి ఒక సంస్థ ఉంది. దీంట్లోనే 1000 కోట్ల రూపాయల వరకు కూడా 1000 కోట్ల రూపాయల అవినీతిలు జరిగి, దానికి సంబంధించిన మంత్రి సెంథిల్ బాలాజీ గారు, మా పార్టీ నాయకుడు అన్నామలయ్య గారు చేసిన పోరాట కారణంగా వారు జైలుకి వెళ్లారు. జైల్లో ఉండి మంత్రి పదవిని కూడా బెడ్ మీద నుంచే చేశారు. ఇది డిఎంకే ప్రభుత్వం యొక్క అవినీతి. దగ్గర 515 హామీలు ఇచ్చింటే 2021లో వారు కనీసం 15 కూడా అమలు చేసిన పాపాన పోలేదు. కాబట్టి రాష్ట్రంలో ఇక్కడ డిఎంకే వారితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, తర్వాత మిగతా పక్షాలు గాని ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. డిఎంకే అయితే పూర్తిగా కుటుంబ పాలన అంటే ఆ కుటుంబంలో కూడా అలగిరి వారి డిఎంకే గారి ఇంకొక కుమారుడు నా మదురై ప్రాంతంలో వారు పేపర్ చూసుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతంలో కూడా వారిని ఏమాత్రం కూడా కనిమొలి గాని, మిగతా స్టాలిన్ కుమారుడు గాని వీరందరూ కూడా పూర్తి అవినీతిలో కూరుకొని పోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ద్వంద్వ వైఖరి ఈ దేశంలో ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి తమిళనాడు ఎన్నికలే చాలా ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు మా చెన్నైకి పక్కన ఉన్నటువంటి అవడి ప్రాంతంలో కామరాజు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1955-56 ప్రాంతంలో స్వర్గీయ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రాంతంలో ప్లీనరీ నిర్వహించారు. ప్లీనరీ నిర్వహించిన సందర్భంలో మాది జాతీయవాద ప్రభుత్వము, తర్వాత ఇక్కడ పరిశ్రమలన్నీ ఏర్పాటు చేస్తాం, దేశానికి దిశ నిర్దేశం చేసేది ఈ చెన్నై ప్రాంతం అని చెప్పుకొచ్చిన పార్టీ ఈ రోజు గడిచిన 21 సంవత్సరాలుగా డిఎంకేతో అంట కాగుతూ తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా మాకు ఈ ప్రాంతంలో ఒక తోక పార్టీగా ఉంటూ తప్పుడు హామీలను ఇస్తూ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ శశికాంత్ సెంథిల్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వారు అదే పనిగా రాజీనామా చేసి ఈ ప్రాంతంలో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి తిరువల్లూరు నుంచి గెలిచి ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో నేను కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నానని ఒక బాండ్ మీద సంతకం పెట్టి బాండ్ పంపిణీ చేసిన వ్యక్తి ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇదే ఐఏఎస్ ఆఫీసరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వార్ రూమ్లు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో స్ట్రాటజీ టూల్ కిట్లు పంపిణీ చేస్తూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, అదే విధంగా మనకు ఏదైతే కర్ణాటకలో వివాదమైనటువంటి మంజునాథ స్వామి టెంపుల్లో ఏదైతే శవాలు దొరికాయి గుట్టలుగానే చేసినట్టు దానికి ఒక కుట్రపూరితంగా వీడియోను తయారు చేసి బీబీసీ లాంటి సంస్థలను వాడుకొని తయారు చేసినటువంటి పార్టీలు. కాబట్టి ఇటువంటి పార్టీలు ఇప్పుడు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని మీకు వీళ్ళు తమిళనాడులో ఏర్పడే వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒకవైపు దేవుడు లేడని చెప్తూనే ఉన్నటువంటి పార్టీతో మంజునాథ స్వామి టెంపుల్ తో వివాదాలు నెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, హిందుత్వాన్ని వ్యతిరేకించే విధంగా పనిచేస్తున్నటువంటి పార్టీలోని వ్యక్తులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఇక్కడ పార్టీలు కూడా విమర్శించే స్థాయికి వచ్చారు. అదే సేపు ఇప్పుడు మనకి ఏవైతే శశికాంత్ సెంథిల్ గారి గురించి మాట్లాడుతున్నామో, మనము ఎంపీ గురించి మాట్లాడుతున్న వారు దేశంలో అబద్ధాలు చెప్పి సెకండ్ హైయెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది.
ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఆయన మొహం కూడా చూడని పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడిందంటే, ఈ రోజు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన పేరు చెప్తున్నారు, ఆయన బాండ్ చూపిస్తున్నారు, నోటు చూపిస్తున్నారు, ఇది హామీ ఇచ్చాడని. ఆ తర్వాత అడిగితే అంటారంట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేదని. కాబట్టి ఇటువంటి విషయాలు, చాలా విషయాలు ఈ గడిచిన 5 ఓకే. సంవత్సరాల్లో చాలా చైతన్యవంతులు తమిళనాడులోని ప్రజలు, మీకు 5,64,00,000 మంది ఈ రోజు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు గాని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గాని, డబుల్ ఇంజిన్ సర్కార్ గాని, ప్రజలు ఈ ద్రవిడ వాదము, హిందీ వ్యతిరేక వాదము, తర్వాత దేవుడు లేడనే విధానము, బ్రాహ్మణులకు వ్యతిరేక కార్యక్రమాలు ఇవన్నీ వదిలేశారు. ఇప్పుడు కేవలం అభివృద్ధి కావాలి, అంత్యోదయ కావాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితేనే ఈ ప్రాంతం అభివృద్ధిని చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే. ఓకే. ఎన్డీఏకి సంబంధించిన పార్టీలకు ఆదరణ దొరుకుతా ఉంది. కాబట్టి రానున్న రోజులలో ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు కాబోతుంది.